మరికొన్ని గంటల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతోంది. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోందో అది మరికొన్ని గంటల్లోనే అంటే 30వ తారీఖున జరగబోతున్నట్లుగా ఖచ్చితంగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్ని దశల్లో ఇది నిర్వహించాలి, మరొక వైపు అంటే ముందు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటి యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకి తెలంగాణ కేబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. సో ఇప్పటికే మనం చూసాం, ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేసినటువంటి వైనం, మీ దగ్గర పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయాలి, మరోవైపు ఫైనల్ ఓటర్ లిస్ట్ నాకు సెప్టెంబర్లోగా ఖచ్చితంగా కావాలంటూ కూడా ఒక ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. సో మరొక వైపు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సెప్టెంబర్ 30 ఏదైతే ఉందో ఇంకా మరి 30 రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో రేవంత్ సర్కార్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే రేపు అంటే మరికొన్ని గంటల్లో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రుల కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. న్యాయ నిపుణుల సలహాల అనంతరం రిజర్వేషన్లపై కమిటీ 3 ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సీఎంకు సూచించినట్లుగా తెలిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కమిటీ సమావేశంలో చర్చించారు. అభిషేక్ సింఘ్వి తదితర న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఇక సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుకు కార్యాచరణ రూపొందించడంపై విస్తృతంగా చర్చించినట్లుగా సమాచారం. రిజర్వేషన్లు పెంచుతూ ప్రత్యేక జీవోతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే అడ్డుకునేందుకు విపక్షాలు కోర్టును ఆశ్రయిస్తే ఏం చేయాలి అనేటువంటి దానిపైన చర్చించినట్లుగా తెలిసింది. గతంలో బీసీలకు సంబంధించినటువంటి సమాచారం లేకపోవడంతో రిజర్వేషన్ల పెంపును కోర్టు అంగీకరించలేదని, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన సమాచారాన్ని అందిస్తే కోర్టు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయపడినట్లుగా సమాచారం. మరొకవైపు హైకోర్టు గడువుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపైన సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి సన్నాహాలు ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా కమిటీకి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మంత్రుల కమిటీ 3 ప్రతిపాదనలు చేసింది. అది ఆల్రెడీ మొన్నటి నుంచి మనం చూస్తున్నాం గత కొంతకాలంగా. మొదటిది బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని, అది కుదరకపోతే ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్ల అమలు చేయాలని, దీన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లుగా తెలిసినటువంటి సమాచారం మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు అమలుకు సంబంధించి 3 మార్గాలను మంత్రుల కమిటీ సూచించినట్లుగా తెలిసింది. ఇందులో మొదటిది పెండింగ్లో ఉన్నటువంటి బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం, అసెంబ్లీ ఆమోదించి పంపినటువంటి బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహా కోరడంతో ఈ కేసులు ఇంకా వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపినటువంటి బీసీ బిల్లులు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు కోసం వేచి చూసి అనంతరం న్యాయపరమైన పోరాటం చేయాలని కమిటీ సూచించింది. కానీ ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. ఇప్పటికే సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో మరో 2 ప్రత్యామ్నాయ మార్గాలను కమిటీ సూచించింది. లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రత్యేక జీవో విడుదల చేయాలని, ఒకవేళ ఎవరైనా కోర్టును ఆశ్రయించి కోర్టు గనక ఆ జీవోను కొట్టివేస్తే ఆ వెంటనే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ప్రకటించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. పార్టీ పరంగా అమలు అనేది పూర్తిగా పీసీసీ చేతిలోనే ఉంటుంది. ఇప్పటికే పీఏసీ మీటింగ్లో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 30న అసెంబ్లీ వేదికగా జరగబోతున్నటువంటి సచివాలయ వేదికగా జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సో చూడాలి మరికొన్ని గంటల్లో తెలంగాణ కేబినెట్ భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ తేదీల్లో ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయాలు అనేవి తెలంగాణ కేబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ ఇప్పుడు ఖచ్చితంగా
మొత్తం రాష్ట్రం యావత్తు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే కేబినెట్ భేటీ మరికొన్ని గంటల్లో జరగబోయే కేబినెట్ భేటీకి ప్రస్తుతం అందరి దృష్టి దీనిపైనే ఉంది. మరొక వైపు ఇక్కడ మనం గమనించి చూస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా ఎప్పటిలోగా నిర్వహించాలి అనేటువంటి దానిపైన కూడా కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ నివేదిక 670 పేజీల నివేదిక ఏదైతే ఉందో దానిపైన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించి ప్రజలకి ఈ అవినీతి దందా అంతా కూడా తెలియపరచాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నారట. సో ఈ క్రమంలో అసెంబ్లీ సెషన్స్ గనక ప్రారంభమైతే కాళేశ్వర్ నివేదికని ఏ రోజున మనం ప్రజెంట్ చేయాలి అసెంబ్లీ ముందు అనేటువంటిది కూడా తెలంగాణ కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో యావత్ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు మరికొన్ని గంటల్లో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీపైనే ఇప్పుడు దృష్టి పెట్టుంది అని అంటే కనుక ఎలాంటి అతిశయోక్తి లేదు.